you will get. ఇక్కడ 5 అనేది ఒకటి ఉంది, 2s అనేది 3 ఉన్నాయి కాబట్టి you will get one pair. You will get one pair. So we have 1 0 in the ఇప్పుడు 5 factorial trailing zeros ఎన్ని ఉంటాయంటే we have one pair, so that we got 1 0. So we got 1 0. అలా if 10 factorial consists of how many trailing zeros అన్నప్పుడు మనం కౌంట్ చేసి చేద్దాం కష్టంగా. 10 factorial expansion ఏంటి? 10 into 9 8 7 6 5 4 3 2 and 1. ఇందులో మనకి 0 రావాలంటే మనకి ఏం కావాలి? We require how many 2s are there and how many 5s are there. ఇక్కడ 1 4 and రాయొచ్చు, 2 into 2 అంటే 2 2s, 2 into 3 and 2 into 2 into 2 8 and 2 into 5. ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8. So we have 8 2s are there and how many 5s we have? 1, ఇక్కడ 5 ఉంటుంది 2. ఎన్ని 5s ఉన్నాయంటే మనకి we have 2 5s are there. ఇక్కడ మనకి 8 2s ఉన్నాయి, 2 5s ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని పేర్స్ వస్తాయి? we require 2 pairs. 2 pairs ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ లో 2 ట్రైలింగ్ జీరోస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెన్ యు ఆర్ కౌంటింగ్ 2s and 5s, ఇక్కడ మనకి 5 ఫ్యాక్టోరియల్ లో 3 2s ఉన్నాయి అండ్ 1 5 ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడు ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ లో 2s ఎక్కువగా ఉంటాయి when compared with 5s. ఎప్పుడు కూడా ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ లో 2s ఎక్కువ ఉంటాయి 5 తో కంపేర్ చేసుకుంటే. Here in the expansion of 5 factorial we have 3 2s and 1 5. In the expansion of 10 factorial we have 8 2s and 2 5s. సో ఇంకా ఏదైనా కానీ ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ లో when compared with 5s 2s ఎక్కువ ఉంటాయి. మనకు కావాల్సిందేంటి? ఏదైతే తక్కువ ఉన్నాయో that many pairs you will get. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ లో ఒక్క 5 ఉంది కాబట్టి ఏదైతే తక్కువ వాల్యూ దాని పేరు చేస్తాం. we have 1 0. in the expansion of 10 factorial we have 2 pairs ఉన్నాయి కాబట్టి 2 5s ఉన్నాయి కాబట్టి 2 zeros, 2 5s ఉన్నాయి కాబట్టి 2 zeros వస్తుంది. సో దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ 5s ఉంటే that many zeros will get. 5 factorial consists 1 5, so we have 1 0. 10 factorial consists of 2 5, so we have 2 zeros. So we have 2 zeros, right? Now ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇచ్చిన ఫ్యాక్టోరియల్ లో యూ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ 5s ఆర్ దేర్. యూ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ 5s ఆర్ దేర్. యాక్చువల్లీ నిన్ను కూడా మాట్లాడుకున్నాను దీని గురించి. నెంబర్ ఆఫ్ 2s ఎలా కౌంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 2. నెంబర్ ఆఫ్ 3s ఎలా ఫైండ్ చేయాలి అంటే నిన్న మనం ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ 10 ఫ్యాక్టోరియల్ హౌ మెనీ 2s ఆర్ దేర్ అంటే ఏం చేసాం? సక్సెసివ్ గా 2 తో డివైడ్ చేసాం. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times పోతుంది, మళ్ళీ 2 times పోతుంది, రిమైండర్ 1, మళ్ళీ 2 1 time పోతుంది, నో రిమైండర్. సో ఎక్సెప్ట్ రిమైండర్ యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ద కోఎఫిషియంట్ వాల్యూస్. 5 plus 2 7, 7 plus 1 8, 7 plus 1 8. ఇందాక 10 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ లో ఎన్ని 2s ఉన్నాయని కౌంట్ చేసాం. వీ హ్యావ్ అన్ ఆన్సర్ 8 వచ్చిందమ్మా. సో అలాగే హౌ మెనీ 5s ఆర్ దేర్ అంటే యూ హ్యావ్ టు డివైడ్ విత్ 5. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 divided by 5 2 times పోతుంది, ఇంకేం పోదు కాబట్టి ఓన్లీ వీ హ్యావ్ 2 5s. మనకి 2 5s ఉన్నాయి కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ లో 2 ట్రైలింగ్ జీరోస్ విల్ గెట్. అదే 100 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం అనుకోండి, 100 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5, దెన్ విల్ గెట్ 20 హియర్, మళ్ళీ 5 పోతుంది, 4 హియర్, మళ్ళీ 5 పోతుందా? పోదు కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ద కోఎఫిషియంట్. 20 plus 4 24. సో 100 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ లో 24 5s ఉన్నాయండి. 24 5s ఉన్నాయి కాబట్టి 24 ట్రైలింగ్ జీరోస్ విల్ గెట్. ఇలా 20 దీని ముందు ఒక నెంబర్ ఉంది, దాని వెనకాల 24 zeros ఉంటాయి 100 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ లో. గాట్ ఇట్? ఇప్పుడు మనకి చూడండి 0 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఈస్ 1, 1 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా 1. ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ టు 4 ఫ్యాక్టోరియల్ దెర్ ఈస్ నో ట్రైలింగ్ జీరోస్ ఇన్ యువర్ ఆన్సర్. 1 ఫ్యాక్టోరియల్ నుంచి 4 ఫ్యాక్టోరియల్ వరకు ట్రైలింగ్ జీరోస్ ఉండవు. And from 5 factorial to 10 factorial, no, 9 factorial. In trailing zeros అంటే we have only one trailing zeros. We have only one trailing zero. Okay. ఇప్పుడు వాడేమంటాడంటే the question is find the number of trailing zeros
find the number of trailing zeros in the product of 1 factorial into 2 factorial into 3 factorial into 4 factorial into up to let us go with 30 factorial. ఈ ఎక్స్పాన్షన్ లో మొత్తం 1 factorial into 2 factorial into 3 factorial into up to 30 factorial expansion లో how many trailing zeros you'll get? How many trailing zeros you'll get? అంటే ఇండివిజువల్ గా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ 100 ఫ్యాక్టోరియల్ అంటే వీ హ్యావ్ 24 ట్రైలింగ్ జీరోస్, లేదంటే 200 ఫ్యాక్టోరియల్ ఇలా ఇచ్చినప్పుడు సింగిల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఎలా చేస్తామంటే డివైడ్ విత్ 5, ఇందులో 40 టైమ్స్ పోతుంది, గో విత్ 5, ఇందులో 8 టైమ్స్ పోతుంది, గో విత్ 5 and 3 remainder. So you will 49 trailing zeros in the expansion of 200 factorial. In the expansion of 200 factorial. But the problem is 1 factorial into 2 factorial into 3 factorial into 4 factorial into up to 30 factorial. How many trailing zeros you will get? Right. So ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే విల్ కౌంట్ ఇండివిజువల్లీ. ఇండివిజువల్ కౌంట్ చేసేద్దాం. ఎలా చేద్దాం? 1 factorial నుంచి 4 factorial వరకు is there any trailing zeros? No. జీరోస్ ఏముండవు. నా మనకి ట్రైలింగ్ జీరోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 5 ఫ్యాక్టోరియల్ కానీ స్టార్ట్ అవుతాయండి. 5 ఫ్యాక్టోరియల్ టు 9 ఫ్యాక్టోరియల్ ఏముంటది? ఒక ట్రైలింగ్ జీరో ఉంటుందండి. ఒక అంటే 5 ఫ్యాక్టోరియల్ ఒకటి ఉంటుంది, 6 ఫ్యాక్టోరియల్ ఒకటి ఉంటుంది, 7 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్, 9 ఫ్యాక్టోరియల్. ఎంత? 5 ఫ్యాక్టోరియల్ ఒకటి ఉంటుంది, 6 ఫ్యాక్టోరియల్ ఒకటి ఉంటుంది, 7 ఫ్యాక్టోరియల్, 8 ఫ్యాక్టోరియల్ అండ్ 9 ఫ్యాక్టోరియల్. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? 1 2 3 4 5 numbers ఉంది కాబట్టి 5 into 1 trailing zero. Got it? Now ఇక్కడ మనకి 9 factorial వరకు అయిపోయింది. Now you have to go with the 10 factorial. అదే కదా, అదే 10 factorial నుంచి 14 factorial వరకు ఎన్ని ఉంటాయి అంటే మనకి 9 factorial వరకు ఎందుకు కౌంట్ చేసుకున్నా అంటే 9 factorial వరకు ఒక 5 ఉంటుంది. Whereas in 10 factorial మనకు 2 5s ఉంటుంది. అంటే 10 factorial లో 2 zeros ఉంటాయి and 11 factorial consists of 2 zeros. అలాగా 10 factorial కి 2 zeros, 11 factorial కి 2, 12, 13, 14 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 5 into 2 trailing zeros అంటే ఒక్కొక్క నెంబర్ లో 2 trailing zeros ఉంటాయి. అలా 5 నెంబర్స్ ఉన్నాయి. Got it? Now 15 to 19 factorial 3 into 5, I mean sorry 5 into 3. ఎందుకంటే 15 ఫ్యాక్టోరియల్ ఎన్ని 5s ఉంటాయి అంటే 3 5s ఉంటాయి. అవునా? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క నెంబర్ కి ఎన్ని జీరోస్ ఉంటాయంటే 3 ట్రైలింగ్ జీరోస్. ఒక్కొక్క నెంబర్ కి 3 ట్రైలింగ్ జీరోస్ ఉంటాయి. నౌ 20 కి ఏమవుతుంది? 20 నుంచి 4 5s ఉంటాయి. ఎక్కడ వరకు ఉంటాయి? 20 to 24 ఫ్యాక్టోరియల్. there are actually 5 numbers and there are 4 zeros for each number. అండ్ కదా ఇప్పుడు 25 చూడండి. 25 ఫ్యాక్టోరియల్ ఎన్ని 5s ఉంటాయి మనకి? యాక్చువల్లీ ఇక్కడ 4 zeros 4 5s ఉన్నారు కదా, 25 లో 5 ఉండు 6 ఉంటాయి. ఎందుకంటే 25 లో ఎక్స్పాన్షన్ వస్తుంది 1 2 up to 5 and 10 and 15 20 and it's 25. ఎన్ని 5s ఉన్నాయి కౌంట్ చేస్తే 1 2 3 4 25. again we can write it as 5 into 5 అంటే 5 6 5s ఉన్నాయి. అంటే 6 zeros వస్తాయి. ఎక్కడి నుంచి? 25 నుంచి 29 వరకు ఒక్కొక్క నెంబర్ కి 6 zeros వస్తాయి. యాక్చువల్లీ we have 5 numbers. అండ్ 30 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ ఉంటాయి? 30 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ అంటే ఇక్కడ 6 ఉన్నాయి, ఇంకో 5 యాడ్ అయింది, ఇంకో ఒక 5 యాడ్ అయింది కాబట్టి 7 zeros and 1 number కాబట్టి 1 into 7. These are the total number of zeros in the product of 1 factorial to 2 factorial, 3 factorial up to 30 factorial. ఇక్కడ zeros ఏ ఉండవు and we have 5 zeros here, 1 to 9 factorial and 9 to 14 we have 10 zeros and 15 factorial to 19 factorial 5 3s, it's a 15 zeros and it is 20 zeros and 6 5s are 30 zeros and here 7 zeros.
The total number of zeros ante 10, 17, 7, actually 1, 3, 3, 6, 7, 8. Then you will get 87 trailing zeros in the expansion of 1 factorial, 2 factorial, 3 factorial up to 30 factorial. Is this clear? అండ్ యాక్చువల్లీ మీకు అర్థం అవడానికి కాబట్టి ఇలా రాసి చెప్పామండి, లేదంటే మైండ్ లో క్యాలిక్యులేట్ చేసి చెప్పేయచ్చు, ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఇస్ దిస్ క్లియర్? ప్లీజ్ రెస్పాండ్. మళ్ళీ ఒకసారి చెప్పేదా? ఎస్ 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 అంటే ఎస్ అంటే చెప్పమన్నా క్లియర్గా ఉందండి. క్లియర్, గుడ్. సో ఇంకా ఏమంటాడంటే వాడు, see here, if a number ABC ఏమన్నాడు, if a number ABC can be written as a factorial plus b factorial plus c factorial, a factorial plus c factorial, b factorial plus c factorial, where ABC is a 3-digit number, where ABC is a 3-digit number. ఎందుకని 3-digit number కాబట్టి ఇలా రాయగలిగే నెంబర్స్ ఏముంటాయని అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్, if it is a 2-digit number, AB అనేది 2-digit number అంటే దీన్ని ఎలా రాయగలం మనం, a factorial plus b factorial. లేదంటే ABCD అనేది 4 factorial అనుకో, ఐ మీన్ 4-digit number అనుకో, a factorial plus b factorial plus c factorial plus d factorial. ఇలా రాయగలిగే నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడిగడం. ఇవన్నీ గుర్తుపెట్టేసుకోవాలి. యాక్చువల్లీ దీని డెరివేషన్ ఏముండదు, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అంటే హౌ మెనీ డిజిట్స్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, దాని సమ్ ఫ్యాక్టోరియల్ సమ్కి ఈక్వల్ అవ్వాలి. అలాంటి నెంబర్స్ ఏముంటాయని అడిగడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేది సింగిల్ డిజిట్ నెంబర్ అనుకుంది, ఏ అనేది సింగిల్ డిజిట్ నెంబర్, ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు ఏ ఫ్యాక్టోరియల్, లేదంటే ఏబి అనేది డబుల్ డిజిట్ నెంబర్ అనుకో, ఏ ఫ్యాక్టోరియల్ ప్లస్ బి ఫ్యాక్టోరియల్, దీని సమ్మకి ఈక్వల్ అవ్వాలి. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు. Got it. So ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే we have very simple, 1 factorial is equals to 1. అవునా? ఇలా రాయకూడదు, ఇలా రాయాలి. 1 is equals to 1 factorial. లేదంటే we can go with 2 equals to 2 factorial. ఎందుకంటే 1 factorial value 1a, 2 factorial value 2a, right? Here another number, 3-digit number, 145 అనే దాన్ని ఎలా రాయగలగాలి మనం, 1 factorial plus 4 factorial plus 5 factorial. ఎలా రాయగలిగి ఈక్వల్ కాదో చూద్దాం. 1 factorial వాల్యూ ఎంత 1, 4 factorial వాల్యూ ఎంత 24, and 5 factorial వాల్యూ ఎంత 120. Got it? So 1 plus 24 is 25 plus 120, which is equals to 145. మనకి ఇక్కడ 145. ఇది ఒక నంబర్ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది ఒక నంబర్ గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసేసుకోవాలి మీరు. 145 అనేది ఒక నెంబర్ అయితే కనుక that is equal, if 145 is a 3-digit number, then 1 factorial plus 4 factorial plus 5 factorial, then sum is equals to 145 అవ్వాలి. ఇది గుర్తుపెట్టేసుకోవాలి, ఇట్స్ a direct question. Got it? ఇంకా అలాంటి నెంబర్స్ ఏమన్నా మనకి, we have only 4 numbers, that 1 and 1, 2, 145, and we have one more number, that is 40585. ఇది ఒక నెంబర్ అండి. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు, దీని సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 4 factorial plus 0 factorial plus 5 factorial plus 8 factorial plus 5 factorial కి ఈక్వల్ అవుతుంది అంట. లెట్ us check. So what is the value of here? చెక్ చేయండి ఈక్వల్ అయింది లేదో. 4 factorial అంటే వాల్యూ ఎంత, ఇట్స్ 24, ప్లస్ 0 factorial అంటే 1, 5 factorial అంటే 120, ప్లస్ 8 factorial వాల్యూ ఎంతమ్మా
40320 and 5 factorial value anta 120. 5 factorial value anta 120. Got it? Now 21 plus 24 plus 1 ante 25. 25 plus ikkada e 120 e 120 ni add chesando 240 avuna. 240 plus 25 anta 250 265. 265 plus 40320 anta 40320 plus 265 anta aindi 58504 అంతేనా. that is equals to so ఇటువైపు మనకి ఏమవుతుంది 40585 40585. ఎలాంటి నెంబర్ 4 ఉంటాయి మనకి. ఏంటది? 1 is a number and 2 is another number, 145 is the third number and the fourth number is 40585. 40585 ఈ 4 numbers వాటి డిజిట్ యొక్క ఫ్యాక్టోరియల్ సమ్మకి ఈక్వల్ అవుతాయి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఎస్, ఇందులో అర్థం కావడం లేదు, గుర్తుపెట్టేసుకోవాలి. Now, if n factor ఇది క్లియర్ కదా. ద నెక్స్ట్ వన్ ఇస్ వాడేమంటారంటే ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే if n factorial has n digits, n factorial has n digits అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనకి 2 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, దీని వాల్యూ 2 డిజిట్స్ అయి ఉండాలి. దీని వాల్యూ 2 డిజిట్స్ అయి ఉండాలి. బట్ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? ఓన్లీ 2. సో ఇట్స్ నాట్ ఈక్వల్. వాడు ఏమన్నాడు? n ఫ్యాక్టోరియల్ హ్యాస్ n డిజిట్స్ అన్నాడు. n ఫ్యాక్టోరియల్ హ్యాస్ n digits. For example, if we consider 3 factorial, then it should be equals to 3 digits. Then it should be equals to 3 digits. And 3 factorial value anta manki 3 factorial is equals to 6 kabatti it's not equal. Man condition enti? n factorial has is equals to n digits. One number cheppalante 1. 1 factorial has 1 digit. ఎందుకంటే ఆన్సర్ 1 కాబట్టి ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. Whereas 2 factorial has only 1 digit. మనకి 2 factorial కూడా సింగిల్ డిజిట్ నెంబర్, that is equals to 2. So condition is not satisfied. Condition is not satisfied. So అలా మనకి ఎన్ని నెంబర్లు ఉంటాయి అంటే, వేర్ ఇక్కడ n is equals to 1 అయి ఉండాలి. అంటే 1 factorial has 1 digit. అలాగే గుర్తుపెట్టుకోవాలి, ఇది 22, 23 and 24. అంటే మీనింగ్ ఏంటంటే 22 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎన్ని ఉంటాయంటే 22 డిజిట్స్ ఉంటాయండి. ఇలా 22 డిజిట్స్ ఉంటాయి. ద సేమ్ 23 ఫ్యాక్టోరియల్ హ్యాస్ 23 డిజిట్స్ అండ్ 24 ఫ్యాక్టోరియల్ హ్యాస్ 24 డిజిట్స్. ఇలా 4 నెంబర్స్ ఉంటాయి. ఏంటది? 1, 22, 23, 24. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి n ఫ్యాక్టోరియల్ హ్యాస్ n డిజిట్స్ వేర్ n is equals to అని అడుగుతాడు. n equals to 1 అవ్వచ్చు, అంటే 1 ఫ్యాక్టోరియల్ కి 1 డిజిట్ ఉంటుంది. n equals to 22 అవ్వచ్చు. 22 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ ఆఫ్ 22 డిజిట్ నెంబర్. అంటే 22 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 5 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే ఇట్స్ 3 డిజిట్ నెంబర్ 120 అవునా. ఇఫ్ వి ఎక్స్పాండ్ 7 ఫ్యాక్టోరియల్ ఇట్స్ 4 డిజిట్ నెంబర్. ఎంత? 5040. అంటే 7 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే 4 డిజిట్ నెంబర్ వచ్చింది. అలా ఇఫ్ యు ఎక్స్పాండ్ 22 ఫ్యాక్టోరియల్ దెన్ యు విల్ గెట్ 22 డిజిట్ నెంబర్. ఇస్ దిస్ క్లియర్? అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వాలి. హలో, గుడ్. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే ఇలా ఉంటాడమ్మ. దేర్ ఇస్ అనదర్ మోడల్. వాడేమంటాడు? find the
number of 49s in 50 factorial minus 49 factorial. 50 factorial minus 49 factorial. అంటే మనం 50 ఫ్యాక్టోరియల్ మైనస్ 49 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే అందులో ఎన్ని 49s ఉంటాయని అడిగాడు. ఎన్ని 49s ఉంటాయని అడిగాడు. దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇఫ్ యు గో విత్ like 5 factorial minus 4 factorial. How many 5s it consists? How many 5s it consists? అన్నప్పుడు ఎలా చెప్తాం? ఎన్ని 5s ఉంటాయని అడిగితే యూ హ్యావ్ అ 5 ఫ్యాక్టోరియల్ లో ఒక 5 ఉంటుంది, 4 ఫ్యాక్టోరియల్ లో 5 ఉండదు. సో ఎన్ని 5s ఉంటాయి అడిగితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ద క్వశ్చన్ ఇస్ how many 49s are there in the expansion of 50 factorial minus 49 factorial. Got it? ఇప్పుడు ఏం చేయొచ్చు? మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 50 ఫ్యాక్టోరియల్ మైనస్ 49 ఫ్యాక్టోరియల్ అవునా? ఇందులో ఇఫ్ యూ టేక్ 49 ఫ్యాక్టోరియల్ కామన్, అప్పుడు ఏమవుతుంది మనకి? 50 minus 1 that is equals to 49 factorial into 49 అవునా? 49 ఫ్యాక్టోరియల్ into 49. ఇప్పుడు 49 ఫ్యాక్టోరియల్ లో 49 అంటే ఇట్స్ మనకు కావాల్సిన నంబర్. 49 లో ఎన్ని 49 ఉంటుంది? ఒక 49 ఉంటుంది. అండ్ 49 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ హౌ మెనీ 49s? యాక్చువల్లీ నేను చేసామండి. 49 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ హౌ మెనీ 49s? అంటే మనకు 49s కావాలంటే ఈజ్ ఇట్ అ ప్రైమ్ నెంబర్? నో, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎలాగా? we can write 49 as a 7 square. We can write 49 as a 7 square. This is the prime factorization for 49. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 49 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని 7s ఉన్నాయో కనుక్కోవాలి. 49 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని 7s ఉన్నాయి? ఇక్కడ మనక 7 7s of 49. అగైన్ గో విత్ 7 1 అవునా? ఎన్ని 7s ఉన్నాయంటే 7 power 8 ఉన్నాయండి. 7 power 8 ఉన్నాయి. 49 లో ఎన్ని 7s ఉన్నాయి? 49 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ ఆఫ్ 7 power 8 7s. హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 ఎంత అంటే 7 power 8 అంటే 8 7s. ఇక్కడ మనకి ఏం కావాలి? 49 కావాలి. 49 we can write it as 7 square అవునా? సో ఇక్కడ మనకి 49 ఫ్యాక్టోరియల్ లో 7 power హైయెస్ట్ పవర్ ఇస్ 8. సో దీన్ని ఎలా రాస్తాను? 7 power 2 into 4 అని రాయచ్చా? Can we write like this? That means 7 square whole power 4, which is equals to 49 to the power of 4. Highest power of 49 ఎంత అన్నమాట? 4. ఇందులో 49 ఫ్యాక్టోరియల్ లో హైయెస్ట్ పవర్ ఆఫ్ 49 ఎంత? 49 power 4 అన్నమాట. ఇక్కడ ఇంకొక వాల్యూ ఉంది కదా, వాట్ ఈస్ ఇట్? మన పక్కన ఇంకో 49 ఉంది. దీని ఎలా రాయొచ్చు? ఇంటూ 49 power 1. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a power m into a power n. We can write it a power m plus n. ఇలా రాయొచ్చా? Now, so 49 to the power of 4 plus 1 is equals to 49 to the power of 5. That is the highest power of 49 in the expansion of 50 factorial minus 49 factorial. 50 factorial minus 49 factorial. Very good. Sai Lokesh. 49 power 5. ఇది అర్థమైందా? మళ్ళీ సార్ చెప్పనా? Good. Good. The next we'll go with the LCM and HCF. LCM and HCF. LCM and HCF అనేసరికి first we'll discuss about HCF. HCF, which will call the highest common factor and GCD అని కూడా పిలుస్తారండి. GCD, greatest common divisor, both are same. HCF, highest common factor అన్న greatest common divisor అన్న you have to find HCF. Whereas factor equals to factor అన్న divisor అన్న ఒకటే కదా. సో once again చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి వాడు ఏమన్నాడు? ఇక్కడ
యూ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 49s, అంటే ఎన్ని 49s ఉన్నది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులోను 50 ఫ్యాక్టోరియల్ మైనస్ 49 ఫ్యాక్టోరియల్. ఇంత అప్పుడు క్వశ్చన్ ఏమొచ్చాడు, యూ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 49s ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 50 ఫ్యాక్టోరియల్ మైనస్ 49 ఫ్యాక్టోరియల్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇందులో ఎన్ని 49s ఉన్నాయని అడిగాడు, అంతేనా? అప్పుడు మనం ఏం చేయాలి, 49 ఫ్యాక్టోరియల్ కామన్ చేసాం అనుకో, 50 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. 50 ఇంటూ 49 ఫ్యాక్టోరియల్ మైనస్ 49 ఫ్యాక్టోరియల్, అవునా? 49 ఫ్యాక్టోరియల్ అంటే ఇంటూ 1 అనే కదా, ఏమీ లేదంటే ఇంటూ 1 అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 49 బయట లాగేసాం అనుకో, 49 ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఏం మిగిలింది మనకి, 50 మిగిలింది మైనస్ ఇక్కడ 1 మిగిలింది. దాని ఇట్ బికమ్స్ 49 ఫ్యాక్టోరియల్ ఇంటూ 49. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ ఎన్ని 49s ఉన్నాయని అడిగాడు. ఇక్కడ ఆల్రెడీ ఒక 49 ఉంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. 49 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ 49s, ఎన్ని 49s ఉన్నదనేది కనుక్కుందాం. 49 డైరెక్ట్ గా డివైడ్ చేస్తే వస్తుందా అంటే రాదు, ఎందుకంటే 49 ఇస్ నాట్ అ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అయితేనే డైరెక్ట్ గా డివైడ్ చేస్తాం. ప్రైమ్ నెంబర్ కాదు అంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ లో కన్వర్ట్ చేసి దాన్ని యూ హ్యావ్ టు ఫైండ్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పుకున్నాం మనం, 60 ఫ్యాక్టోరియల్ లో హౌ మెనీ 6s ఆర్ దేర్, అంటే డైరెక్ట్ గా 6 తో చేయకూడదు. ఇలాగా 60ని 10 times గో విత్ 6 1 అంటే 11 6 ఉంటాయని చేయకూడదు. ఏం చేయాలి, ఫస్ట్ ని 6 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 into 3 where 2 is a prime number, 3 is a prime number. ఇప్పుడు 60 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని 2s ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2 ఎన్ని 2s ఉంటాయి, 30 2 15 2 7 2 3 and 2 1, అవునా? దాని యూల్ 30 40 55 ఇక్కడ 56. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 in 60 ఫ్యాక్టోరియల్ ఎంత, 2 power 56. అండ్ 3s ఎన్ని ఉంటాయి చెక్ చేయాలి. 3s ఎన్ని ఉంటాయి, ఇక్కడ 20 times పోతుంది 3 and 3 6 are 18, go with 3 2s are, అంతేనా? అంతే. దెన్ యూ విల్ గెట్ 28, 3 power 28. ఇప్పుడు హౌ మెనీ 3 హైయెస్ట్ పవర్ అంటే 3 power 28, 2 హైయెస్ట్ పవర్ ఎంత 2 power 56. నవ్ వి రిక్వైర్డ్ ఎ పెయిర్ ఆఫ్ 3 and 2, 28. అప్పుడు ఇందులో ఏది లీస్ట్ నెంబర్ అంటే 28 లీస్ట్ నెంబర్ కాబట్టి 6 power 28. దిస్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 6 in 60 ఫ్యాక్టోరియల్ అనుకున్నాం. అలాగే 49 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం మనం. 49 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత, 7². ఎంత, 7². ఇప్పుడు 49 ఫ్యాక్టోరియల్ లో ఫస్ట్ యూ హావ్ టు చెక్ హౌ మెనీ 7s ఆర్ దేర్. 7 7s are 49 and 7 1s are total 8. హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 ఎంత అనమాట, 8 is the highest power of 7. కానీ మనకి 7 కావాలా, కాదు 49 కావాలి. అందుకని 7² whole power 4 అని రాసుకోవచ్చు దీన్ని. వేరే 7² అంటే మనకు కావాల్సిన నెంబర్ ఎంత, 49 కాబట్టి 7² అని రాసాం. 7² అంటే 49 power 4 అంటే 49 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్. సో 49 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని హైయెస్ట్ పవర్ 49 ఎంత, 4. ఇంకా మనకి పక్కనే ఉంది ఒక 49 ఉంది, దీనికి ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. సో ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 49 is how much? 49 power 5. 49 power 5. క్లియర్? అలా ఇలా అంటే దీంట్లో ప్రాబ్లం గుర్తొచ్చింది నాకు. ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంట. గుడ్ క్వశ్చన్. Find the highest power of 5 in the product of first 50 multiples of 5. Multiples of 5 అంటే మీనింగ్ ఏంటి మనకి, ఎలాగా 5 into తర్వాత ఎంత 10 into 15 into 20 into ఇలా మల్టిపుల్ చేస్తూ ఉంటే ఫస్ట్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంట. ఫస్ట్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 5. మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఎక్కడ వరకు రాయాలి మనం, 250 వరకు రాయాలి. 250 వరకు రాయాలి. ఎస్. ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ మనం ఎలా రాసుకోవాలంటే ఇలా ఎలా రాసుకుంటాం, 5 into 1 ఫస్ట్ 5 మల్టిపుల్, 5 into 2
5 into 3, etc. 5 into 50. 5 into 50. Got it? ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అలా 5s ఎన్ని ఉంటాయి ఇక్కడ? 5 power 50 ఉంటాయండి. 5 power 50 కామన్ తీసేస్తే మనకి ఏముంది? 1 into 2 into 3 into up to 50 ఉంది. అప్ టు 50 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 power 50 into 1 into 2 into 3 into 4 into 5 into up to 50 అంటే ఏంటది? 50 ఫ్యాక్టోరియల్. ఏంటది? 50 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనకి 5 power 50 into 50 ఫ్యాక్టోరియల్ ఎన్ని 5s ఉన్నాయంటే ఎలా కౌంట్ చేస్తాం? we have to divide with 5. ఎందుకంటే 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ గా డివైడ్ చేసేస్తాం. ఎన్ని టైమ్స్? 10 టైమ్స్ go with 5 and 2 times. టోటల్ ఎంత? 12. 5 power 12. అంతేనా? 50 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఎంత అంటే 5 power 12. సో ఇంటూ 5 power 12 that is equals to 5 power 62 is your answer. 5 power 62 అంటే find the highest power of 5 in the product of first 50 multiples of 5 అంటే ఆన్సర్ ఎంత? 5 power 62. అండ్ దీస్ ఆర్ ఆల్ మోడల్స్ అండ్ వేరియస్ ఎగ్జామ్స్ లో అడిగిన మోడల్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెం డెప్త్ గా ఉండే కాన్సెప్ట్ అంటే ఇంకా మనం సాల్వ్ చేసే క్వశ్చన్ అన్ని ఎలానే ఉంటాయి అంటే కాన్సెప్ట్ అర్థమైతే తప్ప చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మీకు ఫస్ట్ 100 మల్టిపుల్స్ ఆఫ్ 5 అన్నాడు అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ 100 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఈ కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి డైరెక్ట్ గా చేసేస్తాం. 5 power 100 ఉంది ఇంటూ ఇలా మనకి 1 2 3 4 5 అప్ టు 100 ఫ్యాక్టోరియల్. అంతేనా? అప్పుడు 100 ఫ్యాక్టోరియల్ ఎన్ని 5s ఉంటాయంటే ఆల్రెడీ వి నో దట్ 25 5s. 24 5s ఉంటాయి. డివైడ్ బై 5 అంటే ఎన్ని దానికి? 20. గో విత్ 5 4 times, then you will get 24 5. So 5 power 100 into 5 power 24, the highest power is 5 power 124. The highest power of 5 in the first 100 multiples is 5 power 124. ఇంకేది ఇచ్చినా చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 మల్టిపుల్స్ 7 అడిగినా, 9 మల్టిపుల్స్ 9 అడిగినా, ఏది అడిగినా కానీ కాన్సెప్ట్ ఇస్ దిస్. అర్థమైందండి? ఎస్ 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 అయ్యో ఉన్నారా? ఎస్ 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 అంటే మధ్యాహ్నం కదా అలసిపోయి నిద్ర వచ్చేస్తుందేమో పాపం. ది రెస్ట్ ఆఫ్ ద candidates good Krishna district. Chalo, clear. Now we are discussing about LCM and HCF. LCM and HCF. Now we are discussing about HCF, highest common factor. HCF ne GCD అని కూడా పిలుస్తారండి. Both are equal. Find the HCF of a given two numbers or find the GCD of the given two numbers. ఏదైనా కానీ you have to find HCF, where HCF stands for highest common factor and GCD stands for greatest common divisor. ఏదైనా ఒకటే. ఇప్పుడు మనకి యాక్చువల్లీ నేను డివిజన్ మెథడ్ చెప్పాను అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పాను. అవునా? అలా కాకుండా we can solve this by using like డిఫరెన్స్ మెథడ్ కూడా చేయొచ్చు. అసలే LCM అంటే ఏంటి? ఐ మీన్ HCF అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ HCF ఆఫ్ టూ నెంబర్స్, మనకి అట్లీస్ట్ టూ నెంబర్స్ ఇవ్వాలి ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ HCF అంటే. HCF means highest common factor. For example, there are two numbers 6 and 9. అసలు ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏమవుతాయి మనకి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏమవుతాయి? 6 ఒకటి ఉంటుంది, 3 ఒకటి ఉంటుంది, 2 ఒకటి ఉంటుంది, 1 ఒకటి ఉంటుంది. అండ్ ద 9 కి ఏమవచ్చు? 9 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. అంతేనా? యా, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇవి ఫ్యాక్టర్స్. ఇవి ఫ్యాక్టర్స్ లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి? 1 ఇస్ అ కామన్ ఫ్యాక్టర్, అంటే కామన్ గా రెండిట్లో ఉండాలి. 1 ఉంది, 2 లేదు. అండ్ 3 ఇస్ ఆల్సో కామన్ ఫ్యాక్టర్స్ ఇన్ బోత్ ద థింగ్స్. అండ్ 6 అనేది కామన్ ఫ్యాక్టర్ కాదు, 9. సో వీ హ్యావ్ ఓన్లీ 2 కామన్ ఫ్యాక్టర్స్, 3, 1. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏదంటే 3. సో విల్ కాల్ ఇట్ యాజ్ అ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు 6,9 కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 3 వచ్చిందండి. అంటే మీనింగ్ ఏంటంటే హియర్ 3 into 2, 3 into 3 అని రాసుకోవచ్చు కదా. 3 into 3 అని రాసుకోవచ్చు ఇచ్చిన నంబర్ని. సో
వచ్చిన నెంబర్ ని 3 into 2 3 into 3 కామన్ ఫ్యాక్టర్ పక్కన పెట్టేస్తే మిగిలిన ఏవైతే ఉన్నాయో 2, 3 ఉన్నాయి కదండి, దీస్ 2 నెంబర్స్ షుడ్ బి కో ప్రైమ్స్. అసలు మీరు ఈ మాట విన్నారా లేదు? కో ప్రైమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ రెండిట్ల హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఒకటే ఉండాలి. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ద 2 నెంబర్స్ షుడ్ బి 1. కాన్సిక్యూటివ్ ఎనీ 2 నెంబర్స్ ఇస్ అ కో ప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనేది కో ప్రైమ్, 3, 4 అనేది కో ప్రైమ్, అండ్ 4, 5 అనేది కో ప్రైమ్, 6, 7 అనేది కో ప్రైమ్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ రెండిట్లకి హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో దాట్ షుడ్ బి ఈక్వల్స్ టు 1. దాట్ షుడ్ బి ఈక్వల్స్ టు 1. రైట్. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఆ రెండిట్ల యొక్క హెచ్సిఎఫ్ 1 ఉంటే దాట్ 2 నెంబర్స్ విల్ కాల్ ఇట్ యాజ్ అ కో ప్రైమ్స్. దాట్ నెంబర్స్ విల్ కాల్ ఇట్ యాజ్ అ కో ప్రైమ్స్. అలాగా ఇప్పుడు మనం కామన్ హెచ్సిఎఫ్ లో నుంచి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ని పక్కన పెట్టేస్తే మిగిలిన 2 నెంబర్స్ ఖచ్చితంగా కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఖచ్చితంగా కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి కన్సిడర్ ద 2 నెంబర్స్ లైక్ ఏం తీసుకుందాం, ఒక 10, 15 తీసుకున్నాం అనుకోండి. 10, 15 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం, 5 into 2, 5 into 3. అవునా? ఈ 5 అనే దాన్ని పక్కన పెట్టేస్తే ఈ పక్కన ఉన్న నెంబర్లు ఖచ్చితంగా 2 and 3 షుడ్ బి అ కో ప్రైమ్స్. షుడ్ బి అ కో ప్రైమ్స్. గాట్ ఇట్? ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ చూడమ్మా 6, 9 కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి అంటే ఏం చేయాలంటే బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్, బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ చేయాలండి. ఫస్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఎంత 9 మైనస్ స్మాలర్ నెంబర్ ఎంత 6. ఆ రిజల్టెంట్ వస్తుంది కదా, ఐదర్ ఇట్ ఈస్ అ హెచ్సిఎఫ్ ఆర్ దీని ఫ్యాక్టర్స్ అన్నా ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అయ్యి ఉండాలండి. హెచ్సిఎఫ్ అవుతాయి. 3 ఫ్యాక్టర్ ఐదర్ డిఫరెన్స్ వచ్చి మనకి 3 అనేది అన్న హెచ్సిఎఫ్ అయి ఉండాలి, లేదంటే 3 ఫ్యాక్టర్స్ ఏంటి 3, 1 అనేది ఫ్యాక్టర్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి హెచ్సిఎఫ్ అయి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి హెచ్సిఎఫ్ అయి ఉండాలి. Got it? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ లైక్ ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద డిఫరెన్స్. ఒక లైక్ 10, 18 అని తీసుకున్నాం అనుకోండి. 10, 18 అంటే దాని డిఫరెన్స్ ఏంటి, 18 - 10 తీసుకుంటాం. ఐదర్ 8 అన్న హెచ్సిఎఫ్ అవ్వాలి, లేదంటే 8 కి ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. 8 కి ఫ్యాక్టర్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఏంటి, 4 అన్న అవ్వచ్చు, 2 అన్న అవ్వచ్చు, 1 అన్న అవ్వచ్చు. 8 కాకపోతే యూ హ్యావ్ టు చెక్ విత్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. యూ హ్యావ్ టు చెక్ విత్ ద నెక్స్ట్. ఇందులో పోదు, ఇందులో కూడా పోదు. 8 ఎంతది 4 10 లో పోతుంది. 2 తో చెక్ చేస్తాం. 2 పోతుందా, ఇందులో 5 times పోతుంది. 5 into 2, ఇందులో 2 into ఎంత 9. అవునా? ఈ రెండిట్లో కూడా కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది కాబట్టి 2 ఈజ్ యోర్ హెచ్సిఎఫ్. 2 ఈజ్ యోర్ హెచ్సిఎఫ్. ఇది అర్థమైందండి? ఎస్. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 2 నెంబర్స్ లైక్ 24, 30. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ చేద్దాం. 24, వాట్ ఈస్ ద వాల్యూ 6. ఐదర్ ఈ రెండిట్లో 6 హెచ్సిఎఫ్ అయి ఉండాలి. 24 నేను రాయొచ్చు 6 4s. యా, 6 into 4 is 1. we can write it 24 as 6 into 4 and 6 into 5 కదా. ఇప్పుడు 6 ని తీసేసాం అనుకో, 4, 5 షుడ్ బి అ కో ప్రైమ్స్. ఎందుకంటే ఇదంతా దాన్ని ఏమంటారు కాన్సెప్ట్ అండి. ఇది అర్థమైతే తప్ప ఫర్దర్ గా మనం చేయలేం. అండ్ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ 24 ని 30 ఎలా రాసుకోవచ్చు అంటే హెచ్సిఎఫ్ 6 కాబట్టి 24, 30 వేర్ ద హెచ్సిఎఫ్ is 6 అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే 6a and 6b highest common factor HCF into a is one number, first number n1, and highest common factor into b is the second number. ఈ రెండు నంబర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వేర్ ఏ అండ్ బి షుడ్ బి కో ప్రైమ్స్, సేమ్ నెంబర్స్ ఖచ్చితంగా అయి ఉండవు.
ఏ అండ్ బి అనేది సేమ్ నెంబర్స్ ఖచ్చితంగా అయి ఉండే. ఏ అండ్ బి షుడ్ బి డిఫరెంట్ నెంబర్స్ ఖచ్చితంగా. అందుకని ఇఫ్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు అంటే హెచ్సిఎఫ్ 6 ఇచ్చాడు కాబట్టి 6 అవుతుంది కాబట్టి 6A into 6B is the two numbers. మనకి ఇక్కడ ఎంత 24 and 30. ఇప్పుడు 6A indicates 24 and 6B indicates 30. Where A value ఎంత అంటే it becomes 4 and B value it becomes 5. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఇది కొంచెం అర్థం చేసుకుంటే ఫర్దర్ గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా when we have a three numbers like 24 and 30 and we'll go with 48. త్రీ నంబర్స్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు అనుకోండి. ఫస్ట్ జనరల్ గా ఏం చేస్తాం, ఫస్ట్ డివిజన్ మెథడ్ అనే చేయాలి, లేదంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అనే చేయాలి. దానికన్నా ఈజీ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ స్మాలర్ నెంబర్స్. ఇక్కడ త్రీ నెంబర్స్ n1 n2 n3 అని త్రీ నెంబర్స్ ఇచ్చాడు. అప్పుడు ఏంటండి, ఆ రెండిట్లో చిన్న నెంబర్లు ఏవో ఐడెంటిఫై చేసి ఆ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటామండి. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 6, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 18. సో ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుని 6 ఉంది కాబట్టి ఈ 6 తోటి చెక్ చేస్తాం ఫస్ట్. అయితే ఈ 6 మూడిట్లో పోతుందా, పోయిందంటే 6 హెచ్సిఎఫ్, లేదంటే 6 ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. 6 3 2 1. 6 పోకపోతే నెక్స్ట్ 3తో చెక్ చేస్తామండి. 6 పోకపోతే 3తో చెక్ చేస్తాం. ఇక్కడ 6 పోతుందా అంటే 6 4 24, 6 5 30, 6 8 48. అన్నిట్లో 6 పోయింది కాబట్టి డైరెక్ట్ గా 6 is హెచ్సిఎఫ్ అని రాసేస్తాం. 6 is హెచ్సిఎఫ్ అని రాసేస్తాం. యాక్చువల్లీ ఈ రెండిట్లకు కూడా రాయొచ్చాము. ఈ రెండిట్లు కూడా 18 డిఫరెన్స్ తీసుకొని అప్పుడు 18తో కూడా చెక్ చేయొచ్చు. కాకపోతే 18 అనేది కొంచెం పెద్ద నెంబర్ వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు 18తో చెక్ చేసాం, ఇందులో 18 పోదు కాబట్టి 24 లో 18 పోదు. అప్పుడు 18 ఫ్యాక్టర్ రాసాం. 18, 9, 6, 3, and 2, 1. అప్పుడు 18 పోవట్లేదు కాబట్టి 9తో చెక్ చేస్తాం. 9 పోతుందా 24 లో పోదు, 30లోనే పోదు, ఇందులోనే పోదు. 9 పోదు కాబట్టి నెక్స్ట్ 6తో చెక్ చేస్తాం. 6 4, 6 5 and 6 8. అందుకని ఏం చేయాలంటే బెస్ట్ ఫస్ట్ స్మాలెస్ట్ టూ నెంబర్స్ కి తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఈ చెక్ చేసేది చిన్న నెంబర్ వస్తుందండి. చెక్ చేసేది చిన్న నెంబర్ వస్తుంది, ఈజీగా అయిపోతుంది. గాట్ ఇట్? ఎస్. ఇంకా ఒక వాల్యూ తీసుకుందాం. విల్ కన్సిడర్ 108 is one number and 126 is another number, 180 is the third number and 306 is the fourth number. Find HCF అంటాడు. ఫైండ్ హెచ్సిఎఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, బెటర్ ఇందులో రెండు చిన్న నెంబర్లు ఐడెంటిఫై చేద్దాం. ఈ రెండే చిన్న నెంబర్లా ఉంది, ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ తీసుకుంటే 10 అనుకుంటే 26 అంటే 16 ప్లస్ 2 18 అనేది డిఫరెన్స్ అయింది. 18 అనేది డిఫరెన్స్ అయింది. నౌ యూ హ్యావ్ టు చెక్ విత్ 18 పోయింది, ఇట్ సెల్ఫ్ ఇస్ హెచ్సిఎఫ్. 18 పోలేదు, అప్పుడు 18 ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే దాంతో చెక్ చేస్తాం. 18 ఫ్యాక్టర్స్ ఏంటి, 18 is a factor, 9 is a factor, 6 is a factor, 3 is a factor, 2 is a factor, 1. First you have to check with the 18. 18 108 లో పోతుందా, 18 5 అంటే 50, 540, 90, 90 అని 6 సార్లు పోతుంది. 18 6 60, 6 8 48 అంటే 18 into 6 108 అంతేనా. 108 plus 18 అంటే 20 తీసుకోండి, 128 126. దీన్ని రాయొచ్చు 18 into 7, 18 into 7. దీన్ని 18 into 10, 180 అవునా. అండ్ 306 ఎన్నిసార్లు పోతుంది, 306 in 18, 10 times అంటే 180 అంటే ఇక్కడ 306 కదా, 180 అంటే 106 plus 126, 126 లో 7 times పోతుంది అంటే ఇట్స్ గోయింగ్ 17 times పోతుంది అది తెలిసి. 18 17 times, ఎందుకంటే దీన్ని స్ప్లిట్ చేద్దాం. 306 ని 180 ప్లస్ 126, 126 లో 7 times పోతుంది, 180 లో 10 times పోతుంది కాబట్టి ఓవరాల్ గా 17 times పోతుంది. అన్నిటిలోనే 18 పోతుంది కాబట్టి 18 is HCF. 18 is HCF అని తీసేసుకుంటాం. Is this clear? 18 is your HCF. ఇలా ఫైండ్ అవుట్ చేసేస్తాం. మీరు ఇది కాకుండా ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నా యూ విల్ గెట్ ది సేమ్ వాల్యూ, కాకపోతే నంబర్ పెరుగుతుంది.
if 108 కి 180 కి ఎంత 72 షుడ్ బి a డిఫరెన్స్. 108 కి 180 కి రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 72 అంటే పెద్ద నెంబర్ వస్తుంది. 18 కన్నా పెద్ద నెంబర్ వచ్చింది. లేదంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నా యుల్ గెట్ ద సేమ్ వాల్యూ. బట్ యుల్ మనం చెక్ చేసేది పెద్ద వాల్యూ వస్తుంది కాబట్టి ఏది స్మాలర్ నెంబర్ అయితే దానికి తీసుకుంటాం. ఏది స్మాలర్ నెంబర్ అయితే దాన్ని తీసుకుంటాం. అండ్ ఎప్పుడన్నా మనకి we consider two numbers into 24 30 అనుకున్నాం కదా, and 24, 30 దీనికి హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి. హెచ్సిఎఫ్ అడిగాడంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్ 6 వచ్చింది. ఈ 6 ని ఐదర్ 6 ఇస్ హెచ్సిఎఫ్, లేదు అంటే ఏమవ్వాలి 6 ఫ్యాక్టర్స్. 6 ఏమని రాయొచ్చు 2 into 3 అని రాసాం కాబట్టి రాయొచ్చు. కాబట్టి 6 అవ్వకపోతే ఐదర్ 3 ఇస్ అ ఫ్యాక్టర్ ఆర్ 2 ఇస్ అ ఫ్యాక్టర్ ఇలా అని అవుతుంది. లేదంటే 1 into 6. 6 అవ్వలేదు కాబట్టి డెఫినెట్ గా 1 అనేది దేనికన్నా ఫ్యాక్టర్ అవుతుంది. జనరల్ గా దీన్ని కన్సిడర్ చేయం. ఇఫ్ 6 అవ్వకపోతే ఏమవ్వాలి 6 ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 6 ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 6 ని ఫ్యాక్టరైజేషన్ ఏమొచ్చింది 2 into 3 వచ్చింది. 2 into 3 వచ్చింది. అప్పుడు ఐదర్ 2 అన్నా హెచ్సిఎఫ్ అవ్వాలి, లేదంటే 3 అన్నా హెచ్సిఎఫ్ అవుతుంది. 3 అన్నా హెచ్సిఎఫ్ అవుతుంది. ఇంకా దీనిలో హెచ్సిఎఫ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే when the given numbers like 15, 25 లేదంటే 33, 11 ఇలా అన్నప్పుడు when the given numbers are odd numbers అయి ఉంటే హెచ్సిఎఫ్ కూడా ఆడ్ నెంబర్ వస్తుందండి. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, హెచ్సిఎఫ్ కూడా ఆడ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 15, 25 అన్నాడు. 15 కి 25 కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 5 అవుతుంది, అంతే కదా. ఎందుకంటే ద డిఫరెన్స్ ఈ రెండింటికి 15 కి 25 కి డిఫరెన్స్ ఎంత, ద డిఫరెన్స్ ఇస్ 10. 10 హెచ్సిఎఫ్ కాదు. అప్పుడు ఏం చేస్తాం అంటే 10 ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాయి. ఎలాగా 5 into 2. ఇప్పుడు ఏమవ్వాలి ఐదర్ 5 అన్న హెచ్సిఎఫ్ అవ్వాలి, లేదన్నా 2 అన్న హెచ్సిఎఫ్ అవ్వాలి. అప్పుడు ఫస్ట్ 5 తో చెక్ చేస్తాం. 5 3 5 5. సో ఇక్కడ మనకి ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఈ రెండిట్లో ఏది హెచ్సిఎఫ్ అంటే బ్లైండ్ గా చెప్పేయచ్చు. వై బికాస్ 2 ఈజ్ అ ఈవెన్ నెంబర్. వై బికాస్ 2 ఈజ్ అ ఈవెన్ నెంబర్. ఎప్పుడు రెండు ఆడ్ నెంబర్లకి ఈవెన్ నెంబర్ హెచ్సిఎఫ్ ఉండదమ్మా. when you are considering the two numbers is odd numbers అయ్యి 2 numbers odd numbers అయితే హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవుతుంది కానీ ఈవెన్ నెంబర్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవుతుంది కాబట్టి, కానీ ఈవెన్ నెంబర్ కాదు. అప్పుడు ఇక్కడ 2 numbers లో ఫస్ట్ 10 చూసాం. 10 అవుతుంది అంటే అవదు. బేసిక్ గా 10 ఇస్ ఈవెన్ నెంబర్ కాబట్టి అవ్వదు, చెక్ చేయక్కర్లేదు అసలు. అప్పుడు 10 కి ఫ్యాక్టరైజేషన్ రాస్తాం. ఏమని రాస్తాం 2 into 5 అని. ఈ రెండిట్లో ఏదో అవ్వాలి, అవునా. ఇప్పుడు 2 అవుతుందా అంటే అవ్వదు. వై బికాస్ 2 ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. దెన్ బ్లైండ్లీ వీ కెన్ గో విత్ 5 ఇస్ అ factor like HCF of the given two numbers. 5 what it is called 15 కి 25 కి 5 is HCF. ఏది కాన్సెప్ట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ఫర్దర్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అన్ని కాన్సెప్ట్ యూజ్ చేస్తూ యూజ్ టు ఫైండ్ ద ఆన్సర్. చాలా కాంప్లికేటెడ్ అంటే ఇఫ్ యూ కన్సిడర్ 11 and this, ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హావ్ టు కన్సిడర్ ద డిఫరెన్స్. 22 is హెచ్సిఎఫ్ అంటే నో కాదు. అప్పుడేం రాస్తా అంటే 22 ను ఫ్యాక్టరైజేషన్ రాస్తాను. ఏమని 2 into 11 అని. ఏమని 2 into 11. ఈస్ 2 is హెచ్సిఎఫ్ అంటే నో. వై బికాస్ ఇట్స్ ఈవెన్ నెంబర్. వై బికాస్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది కాదు. సో బ్లైండ్లీ విల్ గో విత్ 11 is your హెచ్సిఎఫ్ for 33, 11. ఎస్, అర్థమవుతుందండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు if we take another example, the example is 93, like 292, 107. ఇలా 3 numbers ఇచ్చాడు అనుకోండి. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్. అప్పుడు ఏం చేద్దాం,
ఈ రెండిట్ల డిఫరెన్స్ చూద్దామండి. ఎందుకంటే ఈ రెండిట్లకి చూడొచ్చు కానీ పెద్ద నెంబర్ వస్తుంది. ఈ రెండిట్లకి చూడొచ్చు ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి, చిన్న నెంబర్లు ఎత్తుక్కుని వాటి డిఫరెన్స్ చూడాలి. హియర్ ద డిఫరెన్స్ అంటే ఇక్కడ ఒకటి 14 ఇస్ ద డిఫరెన్స్. 14 ఇస్ ద డిఫరెన్స్. అప్పుడు ఈజ్ 14 హెచ్సిఎఫ్ ఆఫ్ 9 అండ్ 93 అండ్ 104 అంటే కాదు. ఎందుకంటే ఈ రెండు కూడా ఆడ్ నెంబర్స్. ఈ రెండు కూడా ఆడ్ నెంబర్స్ కాబట్టి 14 కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే 14 ని ఫ్యాక్టర్స్ రాస్తాం. 14 ని ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకో ఏమొస్తుంది, 7 into 2 వస్తుంది. 7 into 2 వస్తుంది. రైట్. అప్పుడు ఏమవుతుంది, యూ హావ్ టు చెక్ వెదర్ ఈ రెండిట్లకి హెచ్సిఎఫ్ ఏంటి అని అడిగాడు అనుకోండి, 7 పోతుందా రెండిట్లో? 7 ఇందులో పోదు. If you write a factors for 14 పోవట్లేదు అండ్ 7 అనేది ఫ్యాక్టర్ 793 లో పోదు అండ్ 2 అనేది పోదు. వై? బికాస్ దీస్ 2 ఆర్ ఆడ్ నెంబర్స్. ఇంకేం లేదంటే 1. సో 14 కాదు. నెక్స్ట్ ఏమవ్వాలి, ఐదర్ అయితే 7 అవ్వాలి. ఎందుకంటే దీస్ 2 ఆర్ ఆడ్ నెంబర్స్. అప్పుడు 7 తో చెక్ చేస్తాను. 7 దీంట్లో పోతుందా అంటే పోదు. ఇఫ్ ఇట్ ఇస్ 94 అప్పుడు పోతుంది. 27 23 పోదు కదా, 24 పోదు. అప్పుడు 2 కూడా అయ్యి ఉండదు. ఎందుకంటే దీస్ 2 ఆర్ ఆడ్ నెంబర్స్. ఇంకా మిగిలింది ఏంటి మనకి 1. సో హియర్ 1 ఈజ్ యువర్ హెచ్సిఎఫ్ ఫర్ ద గివెన్ నెంబర్స్. 1 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఫర్ ద గివెన్ నెంబర్స్. ఇలా చెక్ చేయాలి హెచ్సిఎఫ్. ఇది ప్రాక్టీస్ మీద టక్క చేసేస్తాం. అండ్ మోర్ ఓవర్ మనకి ఏం తెలియాలంటే, ఖచ్చితంగా ఆప్టిట్యూడ్ సాల్వ్ చేయాలంటే టేబుల్స్ వచ్చి ఉండాలి. ఎందుకంటే క్యాల్సి ఇచ్చాడంటే పర్లేదు, ఇవ్వలేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. బ్యాంక్ ఎగ్జామ్స్ లో మనకి ఆటలేట్లో క్యాల్సీస్ ఇవ్వడు. రైట్. టేబుల్స్ తెలియాలంటే స్క్వేర్స్ తెలియాలి, క్యూబ్స్ తెలియాలి, ఫ్యాక్టోరియల్స్. ఈ 3 అట్లీస్ట్ కొన్ని వరకు తెలిసి ఉండాలండి. లైక్ స్క్వేర్స్ వచ్చే 30 స్క్వేర్స్, క్యూబ్స్ వచ్చి అట్లీస్ట్ 15 క్యూబ్స్ అండ్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ అట్లీస్ట్ 10. అంటే నెంబర్ ని చూడగానే వాట్ ద నెంబర్ ఇట్ ఈజ్ అ స్క్వేర్ నెంబర్, క్యూబ్ నెంబర్ ఆర్ ఫ్యాక్టోరియల్ నెంబర్ అని ఐడెంటిఫై చేయగలరు. అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ కొంచెం ఈజీ అవుతుందండి. ఇప్పుడు మరి ప్రతిదానికి 18 ఇందులో పోదా అని చెక్ చేసుకోవడం, 7 ఇందులో పోదా అని చెక్ చేసుకుని ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. అంటే టైం వేస్టింగ్ అన్నమాట, కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్. కాబట్టి ఏం చేయాలంటే ఇవి చదవండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను, రోజుకి 2 స్క్వేర్స్ ఒక క్యూబ్ నేర్చుకోండి అని. మీరు నేర్చుకున్నారా లేదు? ఎగ్జామ్ కి అటెండ్ మనం ఆల్రెడీ 1 month అయిపోయింది అంటే మీకు కనీసం లేదంటే 60 స్క్వేర్స్ 30 క్యూబ్స్ వచ్చి ఉండాలి. యూ హ్యావ్ టు క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్. అంటే వచ్చిందా రాలేదని మీరే క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇది కాన్సెప్ట్ అమ్మ. ఇందులో మనం ఏం చేద్దాం అంటే ప్రాబ్లమ్స్ మనం విల్ గో ఇన్ ద నెక్స్ట్ సెషన్. ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇబ్బంది ఏం లేదు. మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ఎలా ఉంటది, దీనికి ఎలా ఉంటది, టచ్ ఈచ్ అండ్ ఎవరి మోడల్. కాకపోతే ప్రాక్టీస్ రిక్వైర్డ్. నేను చెప్పిన దానికి మీరు ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మర్చిపోతాం. చెప్పినప్పుడు క్లియర్ గానే ఉంటది. 2 రోజులు 3 రోజులు అయితే మళ్ళీ కొత్తగానే ఉంటది. నాకన్నా అలానే ఉంటది. ఒక వారం రోజులు చదవకపోతే చూడకపోతే మళ్ళీ ఇదంతా కొత్తగానే ఉంటుంది. సో అట్లీస్ట్ డైలీ ఒకసారైనా చూస్తా ఉంటే కొంచెం ఇది మనకి సిలబస్ టచ్ లో ఉంటుంది. రైట్, డన్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. జాగ్రత్తగా ఉండండి.